ఐఆర్ఆర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సిఐడి ఆరోపించింది. ఈ మేరకు హైకోర్టులో మెమో ఫైల్ చేసింది సిఐడి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు ఆదేశాలిచ్చింది. ఇక విచారణ రేపటికి వాయిదా పడింది. ఐఆర్ఆర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సిఐడి ఆరోపించింది. ఈ మేరకు హైకోర్టులో మెమో ఫైల్ చేసింది సిఐడి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు ఆదేశాలిచ్చింది. ఇక విచారణ రేపటికి వాయిదా పడింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సిఐడి ఇటు హైకోర్టులోను అటు సిఐడి కోర్టులోను వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. లోకేష్ పై చర్యలకి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇటు సిఐడి ఈ రోజు ఏసీబీ కోర్టులో అదేవిధంగా హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టులో మాత్రం చంద్రబాబుకు బెయిల్ ఇవ్వద్దని, ముందస్తు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి కూడా ఐఆర్ కేసులో వీళ్ళు ఈ రోజు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదే ఏసీబీ కోర్టులో మాత్రం పిటిషన్ దాఖలు చేశారు. 41A నోటీస్ లో ఉన్నటువంటి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి కూడా ఆ పిటిషన్ లో సిఐడి పేర్కోవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు కేసు దర్యాప్తులో ఉండగానే అధికారులని రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని కూడా సిఐడి పేర్కొన్నారు. అయితే దర్యాప్తు అధికారులను జైలుకు పంపిస్తానని లోకేష్ ప్రకటనలపై సిఐడి అభ్యంతరం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే రెడ్ బుక్ పేరుతో చేస్తున్నటువంటి ప్రకటనలు సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు కోర్టును సిఐడి కోరడం జరిగింది. అయితే ఐఆర్ కేసులో గతంలోనే లోకేష్ కు 41A కింద కూడా నోటీసులు జారీ చేశారు. దానికి తోడుగా ఇప్పుడు ప్రస్తుతం అంటే ప్రభుత్వం మారిన తర్వాత అధికారులపై చర్యలు తీసుకుంటామని లోకేష్ ని బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా సిఐడి చెప్పారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవద్దని చెప్పేసి మళ్ళీ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కూడా సిఐడి కోరింది. అయితే కౌంటర్ దాఖలు చేయాలని, అయితే ఈ అంశాలన్నిటికీ కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఏపీ హైకోర్టు చంద్రబాబును కోరడం జరిగింది. అయితే ఈ పూర్తి విచారణ కూడా రేపటికి వాయిదా వేశారు. ఇప్పుడు సాంబా, మరోపక్క చూసుకున్నట్లయితే ఇదే సంఘటనపై టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఏ రకంగా స్పందిస్తున్నారు? మరోపక్క లోకేష్ రెస్పాన్స్ ఏంటి? ప్రస్తుతం 41 నోటీసు ఇచ్చారు. ఐఆర్ కేసులో లోకేష్ కూడా ఉన్నారు. అయితే దాంతో చంద్రబాబు ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం కూడా విచారణ జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో సిఐడి అటువంటి ఆరోపణలు చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి టీడీపీ కార్యకర్తలు ఒకటే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇటువంటి కార్యకలాపాలకి వైసీపీ పాల్పడతా ఉన్నారు. అందులో భాగంగానే దానికి అధికారులు దోహదపడతా ఉన్నారని చెప్పేసి కూడా వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదే అభిమానులు చెప్తా ఉంటే మాత్రం సిఐడి మాత్రం ప్రస్తుతం అంటే 41 నోటీస్ కింద ఉన్నారు, నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడకూడదు, అదేవిధంగా అధికారులను బెదిరింపులకు గురి చేసే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి రేపొద్దున ప్రభుత్వం మారితే వాళ్ళని జైలుకు పంపిస్తామంటూ కూడా సిఐడి అధికారుల మీద ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి సిఐడి కోరుతుంటే మాత్రం టీడీపీకి సంబంధించిన నాయకులు మాత్రం కావాలనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.